మనము వాక్యాన్ని ప్రకటించే విధానంలో కోపముతో కానీ, ద్వేషముతో కానీ, కక్షతో కానీ ఎప్పుడు దేవునికి స్వార్థ మనం ఇతరులకి అందించకూడదు. వాళ్ళు ఏదో పాపంలో ఉన్నారు, వాళ్ళు ఏదో శాపంలో ఉన్నారు, వాళ్ళు మనకంటే ఘోరమైన పాపంలో ఉన్నారని కోపముతో, ద్వేషముతో, అసూయతో వారికి ఏదో బుద్ధి చెప్తున్నామని వారు తెలుసుకుని దేవుని నమ్ముకుంటారని మనం ఆవేశపడకూడదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆవేశంతో మాట్లాడమని చెప్పలేదు. ఎందుకంటే సరైన సమయంలో సరైన విధముగా దేవుని యొక్క వాక్యమును మనము అందించాలి. అందుకు చెప్తున్నాడు పౌలు, ఏమని చెప్తున్నాడంటే, మీరు సంఘము వెలుపటి వారితో మాట్లాడుతున్నప్పుడు మీ మాటలు ఉప్పు వేసినట్టుగా ఉండాలి, కృపాసహితముగా ఉండాలి. ఎప్పుడెప్పుడు? ఎల్లప్పుడూ, ఏ టైంలో అయినా, ఏ సమయంలోనైనా. సంఘము వెలుపల ఉన్న వ్యక్తి నీ వ్యక్తిగత జీవితాన్ని దూషిస్తున్నా, నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నా, నేను హేళన చేసి మాట్లాడుతున్నా, నీ లోపాలు ఎత్తుచూపి మాట్లాడుతున్నా కూడా నీవు బదులు దూషింపక దేవుని యొక్క స్వరాన్ని మాత్రమే మనం వినిపించాలి.